కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామికి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతదేశాన్ని సాంస్కృతికంగా ఏకం చేయాలన్న సంకల్పం కలిగింది. ఆ సంకల్పానికి వారు వెనవెంటనే ఆచరణ రూపం కలిగించారు. దేశంలో ధార్మిక చైతన్య జ్యోతులు వెలిగించాలన్న సదాశయంతో 1919లో ప్రారంభమైన వారి విజయ యాత్ర 1939 వరకు 21 సంవత్సరాల పాటు పాదయాత్రగా అవిఘ్నంగా కొనసాగింది. మహాస్వామి తమ జీవితమంతా ఎటువంటి సందర్భములోనూ ఏ విధమైన మోటారు వాహనం వినియోగించకుండా పూర్తిగా పాదయాత్రతోనే భారతదేశం నలుదిశలు పర్యటించారు. రోజుకు 2-3 గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకుంటూ మిగిలిన సమయమంతా అనుష్ఠానం, పూజాక్రమం, భక్తులతో సంభాషణ, భిక్షావందనం, పాదపూజ, క్షేత్రాలయ సందర్శనం, పాదయాత్రలతో నియమబద్ధంగా వారు ప్రయాణం సాగించారు. మహాస్వామితో పాటు పండితులు, వేద విద్వాంసులు, గో పూజకు, గజ పూజకు కావలసిన పశు సంతతితో పాటుగా వాటి పరిచారకులు వెంట వచ్చేవారు. స్వామివారు పర్యటిస్తున్నారంటే ఆ ప్రాంతంలో సామరస్యం, సౌజన్యం తాండవించేవి. ప్రజలు ఆయన దర్శనంతో తన్మయులై తరించేవారు. యాత్ర ప్రారంభంలో స్వామి కుంభకోణం వెళ్ళారు. తంజావూరు మారుమూల గ్రామాల్లోని పుణ్యస్థలాలన్నీ సందర్శించారు. ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి నాటి నుండి వ్యాస పూజతో ప్రారంభమయ్యే చాతుర్మాస వ్రతంలో యతులు ప్రయాణాలు మాని ఒకే ప్రదేశంలో నివసించాలన్న నియమాన్ని మహాస్వామి పాటించేవారు. ధర్మాచరణలో స్వామివారు ఎటువంటి సాహసోపేత నిర్ణయానికైనా వెనకాడేవారు కారు. రామేశ్వరం ఆలయానికి అప్పట్లో రోడ్డు మార్గం లేదు. మహాస్వామికి పాదయాత్రతోనే పర్యటించాలన్న నియమం ఉన్నందువల్ల 3 కిలోమీటర్ల రైల్వే వంతెన పై నుండి నడుచుకుంటూ వెళ్ళి సముద్రాన్ని దాటారు. దేశ సంచారంలో భాగంగా రామేశ్వరంలో సముద్రం నుండి కొంత ఇసుకను సేకరించి కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ గంగా నదిలో కలిపే ఆచారాన్ని కామకోటి పీఠాధిపతులు పాటించారు. ఈ యాత్రలో భాగంగా మహాస్వామి రామనాథపురం, మధుర, తిరున్వేలి, జంబూకేశ్వరం పర్యటించారు. ఈ కాలంలో ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు, జాతీయ నాయకులు, దేశబంధు చిత్తరంజన్ దాస్, ఎస్ సత్యమూర్తి, పురుషోత్తమ దాస్, తేజ్ బహదూర్ సఫ్రు మొదలైన వారు స్వామివారిని కలిశారు. స్వాతంత్ర సముపార్జనకై వారి ఆశీస్సులు అర్థించారు. ఈ సందర్భంలో మహాస్వామి సందేశం ఇస్తూ స్వాతంత్రం అంటే విదేశీయులను పారద్రోవడం మాత్రమే కాదని, విదేశీ భావజాలాన్ని సైతం పారద్రోలాలని వారికి ప్రబోధించారు. తర్వాత మహాస్వామి 1931లో ఆంధ్ర ప్రాంతానికి విచ్చేశారు. చిత్తూరులో చాతుర్మాస వ్రతం చేశారు. 1932లో మహాశివరాత్రికి కాళహస్తి వెళ్ళారు. ముళ్ళు రాళ్లతో నిండిన 30 మైళ్ళ బాటలో నడిచి గిరి ప్రదక్షిణ చేశారు. మహాస్వామి ఎటువంటి అలుపు అలసట లేకుండా ఆలయ ప్రదక్షిణ చేసినంత సులువుగా పవిత్రమైన కొండల చుట్టూ గిరి ప్రదక్షిణ చేసేవారు. కాళహస్తి నుండి స్వామి తిరుమల వెళ్ళారు. తరువాత నగిరిలో చాతుర్మాస వ్రతం చేసి అక్కడున్న కాశీ విశ్వనాథ, ప్రయాగ, మాధవుల ఆలయాలను పునరుద్ధరించి కుంభాభిషేకం జరిపించారు. అక్కడి నుండి మద్రాసు వెళ్ళారు. మద్రాసులో మహాస్వామి వారి ప్రసంగాలు ప్రజలలో హృదయ సంచలనం కలిగించాయి. చిదంబర క్షేత్రానికి వెళ్ళి నటరాజస్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఆది శంకరాచార్యులు స్వయంగా మోక్షలింగాన్ని ప్రతిష్ఠించిన క్షేత్రం ఇది. ఇక్కడ సహస్ర స్తంభ మంటపంలో మహాస్వామి చంద్రమౌళీశ్వర పూజ చేశారు. మహాస్వామి కాశీయాత్ర శ్రీశైలం, హైదరాబాద్, నాగపూర్, జబల్పూర్, అలహాబాద్ మీదుగా సాగింది. తుంగభద్రా నదిని దాటిన స్వామి 1934 ఫిబ్రవరి 12న హైదరాబాద్ చేరుకున్నారు. అప్పటి ప్రభుత్వం నైజాం నవాబు మహాస్వామిని ఎంతో గౌరవించారు. మహాస్వామి హైదరాబాద్ నుండి నాగపూర్, వింధ్యారణ్యాలను దాటి జబల్పూర్కి చేరుకున్నారు. నర్మదా నదిలో స్నానం చేశారు.
అక్కడ నుంచి ప్రయాగ చేరుకున్నారు. 1922లో మహాస్వామి రామేశ్వరం నుంచి తెచ్చిన ఇసుకను 1934లో త్రివేణి సంగమంలో కలిపారు. త్రివేణి నుంచి సంగ్రహించిన పవిత్ర జలాన్ని దక్షిణ భారతదేశంలోని వివిధ ఆలయాలకు పంపించారు. వారణాసి వెళ్ళిన స్వామికి కాశీ మహారాజు, బెనారస్ హిందూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పండిట్ మదన్ మోహన్ మాలవ్య వంటి మహామోహులు స్వాగతం పలికి 1,00,000 మంది ప్రజల సమక్షంలో ఘనంగా ఊరేగించారు. మహాస్వామి కాశీనాథుని, అన్నపూర్ణాదేవిని దర్శనం చేసుకున్నారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో జరిగిన సదస్సులో మదన్ మోహన్ మాలవ్య సంస్కృతంలో స్వామివారిని ప్రస్తుతించారు. స్వామివారు కూడా విద్యార్థులను ఉద్దేశించి సంస్కృతంలోనే ప్రసంగించారు. విద్యా వ్యాసంగానికి పరమావధి ఆత్మశాంతి మాత్రమేనని, విద్య ఒక్కటే సమాజానికి నిజమైన ఆనందాన్ని చేకూరుస్తుందని, ధార్మిక పునాదులపై నిర్మితమైన విద్యా విధానం అజరామరమైనదని స్వామివారు అన్నారు. 1935 జూలై 13న బెంగాల్ చేరుకున్నారు. హౌరాలో వారిని అక్కడ ప్రజలు రంగ వైభవంగా ఊరేగింపుతో ఆహ్వానించారు. మహాస్వామి పూరీలో శంకరాచార్యులు వారు స్థాపించిన గోవర్ధనం మఠం వారి ఆహ్వానం అందుకున్నారు. ఇక్కడ ప్రాచీన కాలంలో ఏర్పాటైన ముక్తి మండప సభ ఉంది. పూరీ పరిసరాల్లో ఉన్న 18 ఎంపిక చేసిన గ్రామాలకు చెందిన 18 మంది పండితులతో ఈ సభ రూపొందుతుంది. ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా ప్రార్థించడంతో స్వామివారు అంగీకరించారు. మహాస్వామి చిలుకా సరస్సు తీరం వెంబడి ఛత్రపూర్, బరంపురం పర్యటించారు. బరంపురంలోని సనాతన ధర్మసభలో స్వామి తెలుగులో ప్రసంగం చేశారు. అక్కడి నుండి శ్రీకూర్మం మీదుగా విజయనగరం వచ్చారు. 1936 నవంబర్ 4న సింహాచలంలో వరాహ నరసింహస్వామి దర్శనం చేసుకున్నారు. అక్కడ కొండల్లో ఉన్న గంగాధర జలపాతం వద్ద ధ్యానం చేశారు. విశాఖపట్నం నుండి గోదావరి తీర భూముల్లో పర్యటన చేశారు. 1937వ సంవత్సరంలో పాలకొల్లులో చాతుర్మాస వ్రతం చేశారు. రాజమండ్రి, కాకినాడల్లో నది మరియు సముద్ర స్నానం చేశారు. అటు నుండి విజయవాడ వచ్చారు. మరుసటి సంవత్సరం చాతుర్మాస వ్రతం గుంటూరులో చేశారు. ఆ తర్వాత స్వామివారు నెల్లూరు, వెంకటగిరి, కాళహస్తి, తిరుపతి, తిరుత్తని దర్శించుకొని 1939 మే 2న కాంచీపురం చేరుకున్నారు. అక్కడ నుండి చిదంబరం మీదుగా రామేశ్వరం వెళ్ళారు. లోగడ యాత్రలో భాగంగా 1934 జూలై 25న త్రివేణిలో సంగ్రహించిన గంగాజలంతో రామలింగేశ్వరుని అభిషేకించి యాత్రను విరమించారు. ఆనాటి నుండి 6 నెలల పాటు మౌనవ్రత దీక్ష చేశారు. 1939 జూన్ 29న కుంభకోణం వచ్చారు. మొత్తం 21 సంవత్సరాల పాటు సాగిన మహాస్వామి సుదీర్ఘ పాదయాత్ర ప్రపంచ చరిత్రలోనే అపూర్వం. ఈ యాత్ర యావత్ భారతదేశాన్నే జాగృతం చేస్తుంది. సనాతన ధర్మాన్ని ప్రజల హృదయాల్లో పునఃప్రతిష్ఠించింది.